అందరికీ శుభోదయం. ఈరోజు తెలివిబాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము. చేతగాదు నాకు చేయలేనేమని కృంగిపోకు నీవు బెంగతోడా, చేతనైనంత చేయుచు కదులుము, తెలుసుకొని యుమసలు తెలివిబాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, మాకు ఏం చేత కాదు, ఏం చదువు రాదు, నాకేం అర్థం కాదు అంటూ చాలా కృంగిపోయి బాధపడకూడదు. మెల్లమెల్లగా కొంచెం ప్రయత్నం చేస్తుంటే ఎంతో కొంత జ్ఞానము వస్తుంది, చదువు వస్తుంది. అందుకని ఎంత వీలైతే అంత నిరంతరం చదవనికి, తెలుసుకోనికి నిరంతరం ప్రయత్నం చేస్తే మరి చదువు అనేది ఎంతో కొంత తప్పకుండా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నాన్ని మాత్రం మనము ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. ఓ తెలివైనటువంటి విద్యార్థులారా, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రయత్నాన్ని ఆపకుండా నిరంతరం చదవండి, నిరంతరం తెలుసుకోనికి ప్రయత్నము చేయండి. చదువుతోడ మనిషి సంస్కారమును బంది, ఎదుటివాని మేలు నెప్పుడు గోరు, కోపమనుచుకుంటే కోర్కెలు దీరును, తెలుసుకొని యుమసలు తెలివిబాలా. చదువుతోడ మనిషి ఒక సంస్కారవంతుడు అవుతాడు. రోజు పాఠశాలకు వచ్చి గురువులు చెప్పినటువంటి కొత్త విషయాలను తెలుసుకోవడం వలన విద్యార్థిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోయి విజ్ఞానము పెరగనికి అవకాశం ఉంది. మరి చదువు, సంస్కారం ఈ రెండు కూడా నిరంతరం మనం పాఠశాలకు వచ్చి ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వస్తాయి. మరి ఎప్పుడైనా ప్రతి వ్యక్తి ఎదుటివాని యొక్క మేలునే కోరాలి కానీ ఎదుటివాని యొక్క కీడును ఎప్పుడు కోరకూడదు. మరి అప్పుడప్పుడు కోపం అనేది వస్తుంటుంది. కోపం వల్ల ఎన్నో తప్పులు జరిగిపోతాయి. ఆ కోపాన్ని అణుచుకోనికి నిరంతరం ప్రయత్నం చేయాలి. కోపం వచ్చినప్పుడు ఏకాగ్రతలో ఉండాలి, ఏం మాట్లాడద్దు, ఆవేశానికి గురి కావద్దు. అట్లా ఉండడం వలన మీ కోపం అనేది కొంచెం కొంచెం దూరం అయిపోయి మళ్ళా జ్ఞానం వైపు అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు మీ కోపాన్ని అణుచుకొని నిరంతరం చదువుకోనికి, జ్ఞానాన్ని పెంచుకోనికి ప్రయత్నము చేయండి. తాగినోని తోడ తలచకు వాదన, మూర్ఖజనులతోడ ముప్పు వచ్చు, సహనముండి నీవు చక్కగా నడుచుకో, తెలుసుకొని యుమసలు తెలివిబాలా. మత్తు పదార్థాలు సేవించి పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు సమాజంలో అక్కడక్కడ ఉంటారు. కొందరిని మూర్ఖులు సమాజంలో ఉన్నప్పుడు ఆ మూర్ఖులతోటి మనం ఎక్కువ సంభాషణ చేయకుండా మనము ఉత్తములతోటి మాట్లాడడానికి, సంభాషించడానికి ప్రయత్నము చేయాలి. ఆ మూర్ఖుని యొక్క స్నేహాన్ని మనం చేసినట్టుంటే మనకున్నటువంటి మంచి లక్షణాలను కూడా అతడు తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఓపికతోటి మంచి వాళ్ళ స్నేహం చేస్తూ నిత్యం ప్రతిరోజు జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ తెలియని విషయాలను తెలుసుకుంటూ
ముందుకు వెళ్ళాలి. పశుల రంగు వేరు పాలన్నీ ఒక్కటి, మనిషి కులము వేరు మతము వేరు, రంగు వేరు అయిన రక్తము నొక్కటే, తెలుసుకొని యుమసలు తెలివి బాలా. ఓ తెలివైనటువంటి బాలలారా, పశువులు ఎన్నో రంగులలో ఉంటాయి. కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని మచ్చల రూపంలో ఉంటాయి. రకరకాల పశువులు మనకు ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటుంటాయి. కానీ వాటి పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అయితే ఈ కులాలు మతాలు వీరైనా కానీ అందరూ కూడా మనుషులే. అందరినీ కూడా సమాన దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కులమత భేదాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితిలో కులమత భేదాలకు ప్రాధాన్యత లేకుండా వారి యొక్క జ్ఞానానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళినట్టుంటే మరి మంచి ఒక అభివృద్ధికరమైన సమాజం తయారు కావడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఓ తెలివైనటువంటి బాలలారా, మీరు నిరంతరం చదవండి, కొత్త విషయాలను తెలుసుకోండి, మంచి సంస్కారాన్ని కలిగి ఉండండి. చదువు సంస్కారము ఈ రెండు ఉత్తమంగా మీరు కలిగి ఉంటే, మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో మీరు అభివృద్ధి దశలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. మరి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.